అందరికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియో చూసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు నేను మా వారు పానీపూరి ఛాలెంజ్ చేయబోతున్నాం. ఇదిగోండి నా ఇద్దరు, మా పాప మా వారు ఇద్దరు సెట్ చేస్తున్నారు. పప్పు, పూరి, వాటర్. వీడియో అయితే ఇప్పుడు ఎవరం గెలుస్తామో ఏమో చెప్పబెట్టకుండా పానీపూరి తీసుకొచ్చాడు. పానీపూరి ఛాలెంజ్ ఎప్పటి నుంచో అడుగుతున్నా నేను. అది ఇవాళ కుదిరిందనమాట తేవడం. మేమిద్దరం అయితే పానీపూరి ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. వాటర్, పప్పు, ఉల్లిపాయ కంపల్సరీ వేసుకోవాలి, మిక్స్ చేయకూడదు. ఓకేనా? ఇద్దరు పెట్టుకోండి. ముందే నొక్క ఉండు, నేను మొత్తం మాట్లాడడం స్టార్ట్ చేసినాక నొక్కాలి. ముందే నొక్కి రెడీగా పెట్టుకోకూడదు. లేదు లేదు మొత్తం అట్లయితే తినాలి. ఎవరు ముందు తినాలి, ఎవరు ముందు తింటారో వాళ్ళు తెలిసినట్టు. ఎట్లాగైనా ఇది మాకు అనవసరం. అట్లా వేసుకుంటే మనం ఏం ప్రతి పూరిలో పప్పు వేసుకోవాలి, రసం వేసుకోవాలి, ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను అసలు మా పిల్లలతో పాటే ఛాలెంజ్ పెడతాం అనుకున్నా, కానీ వాళ్ళు నాకు స్టార్ట్ కాదు అని చెప్పి చేతులు పక్కన నువ్వు నొక్క మాకు పప్పులు వాళ్ళు ఓడిపోతారని చెప్పి వదిలేసా. కానీ అమ్మ వాడు తప్పు పైకిస్తారనమాట. అందుకని నేను మా వాటిని ఫుడ్ ఛాలెంజ్ ఇప్పుడు చేయాలి. ఎవరు తింటారు చప్పా పెట్టుకుంటూ తెచ్చాడు. నేను టిఫిన్ చేసి బయట ఒక గ్లాస్ కాఫీ కానీ ఇబ్బంది కూడా తిన్నా. నేనే ఏం తెలియలేదు, అయినా ఇంట్లో మనం ఏం తెలియలేదన్నమాట. వేసుకున్నాను, గ్లాస్ వేసుకుంటా. కొంచెం చిన్న ప్లేట్ తీసుకున్నట్టు మీరే ఇంకా వేసుకున్నా. అవుతున్నాం ఇంకా వేసుకున్నావా? నువ్వే చెట్టు అబ్దుల్ చేయనా అచ్చు తింటాడు. ఎక్కువ ఎక్కువ చూసుకుంటున్నా. Yeah.
అలాంటి చేయవాళ్ళు కాదు. నేను అసలు నేను అనుకున్నాను నాకు కొట్టి ఆట ఆయన తొండి ఆడాలే హడావుడి చేసి పప్పు సరిగ్గా వేసుకోకుండా ఉల్లిపాయలు సరిగ్గా వేసుకోకుండా పప్పు అంతా నేనే తిన్నా. నేను టిఫిన్ చేసేసి నేను తినేసాను అనమాట. తినేసిన తర్వాత పానీపూరి తీసుకొని వచ్చాడు డింగు డింగు అని ఒప్పుకుంటా. ఎక్కువ పూరీలు అయితే ఏం లేవు, 4 ఉన్నాయి. ఒక 2 నిమిషాలు టైం ఇస్తే అవి కూడా తినేస్తా చిన్నగా. నువ్వు తొక్కలో కూడా వచ్చేది చెప్పావు నువ్వు ఆపయ్యా. నీ అన్ని బిస్కెట్ ఒక్కటి కూడా పేలదు. తినేసా సరేనండి, ఈసారికి మా ఆయనకి వదిలేస్తున్నా. ఈసారి ఏదైనా పోటీ పెడితే నేనే గెలుస్తా. ఇట్లా చెప్ప పెట్టకుండా మాత్రం నువ్వేం తాగొద్దు. ముందుగా నాకు చెప్తే ఒక పూట ఫాస్టింగ్ ఉంటా, అప్పుడు ఎవరికి సరే చూస్తాను. నువ్వు చెప్పాలి మరి, పోటీ చేసే ముందు చెప్తేనే కదా ఏం తినకుండా రెడీగా ఉంటారు. చెప్ప పెట్టకుండా తీసుకొస్తే ముందు తినేస్తే నా పొట్ల ఎన్నని పడతాయి, అంత తిండిపోతున్నాయి. అయితే మాత్రం ఆయనేమో మధ్యాహ్నం తిన్న ఫుడ్ ఇప్పుడు దాకా ఏం తినలా, ఆయన కడుపులో ఇంకా ఖాళీయే ఉంది. బాయ్ అంట. ఎక్కువ పూరీలు ఏం కాదులే, 2 అంటే 2 ఓడిపోయింది. 2 ఓటమే కాదు, ఎప్పుడైనా మెజారిటీ ఎక్కువ ఓట్లతో ఓడిపోతే బాధపడాలి, కానీ 1-2 ఓట్లతో ఓడిపోతే బాధపడక్కర్లా. అది గెలుపుతో సమానం కాబట్టి నేనేం ఫీల్ అవ్వట్లా. ఘాటుకున్నాయి రసం. ప్లీజ్ నా వీడియో లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, కాస్తనే ఎంటర్టైన్ చేస్తున్నాను కదా, ఇంకా బాగా ఎంటర్టైన్ చేస్తాను. మంచి వీడియోస్ చేస్తాను, ట్రై చేస్తాను చేయడానికి. నా చేతితో పానీపూరి పెడతారా కింద కానీ లాస్ట్ పూరి కక్కొస్తుందంట. నా ఇన్ని తిన్నా కదా, కడుపు నిండింది. అయినా ఈ పూరి తింటే నేను తినగలను. మా ఆయన తిన్నాడు కదా, ఈ పూరి తింటాడేమో అడగండి. తిని ఒక్క పూరి తిను. నేను తింటా, నేను ఎన్నైనా తింటా, కాకపోతే కొంచెం స్లోగా తింటా. నేనే గెలుతున్నట్టు కదా. సరే ఫ్రెండ్స్, బాయ్ చెప్పు. నాకైతే 150 అవర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంకా 4000 అవర్స్ రావాలి. మానిటైజేషన్ టైం అయితే దగ్గరకు వచ్చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అన్ని చూడండి. బాయ్.